హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ బాగున్నారా? ఛానల్ అవుతుంది కదా ఫ్రెండ్స్, వీడియో పెట్టక దాదాపు 20 రోజులు అయితే అవుతుంది నేను వీడియో అయితే అప్లోడ్ చేయక. ఎందుకని అంటారా, దరిద్రం మొత్తం చుట్టుపక్కలే నా ఫ్రెండ్స్ లాగా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయితే తిరుగుతుంది. దరిద్రం అంత దరిద్రం అయితే వచ్చి పడింది. సో మనకి ఇవాళ కొత్త ఏం కాదులేండి. నేను పుట్టిన కాడి నుంచి పెరిగేదాకా నా చుట్టుపక్కలే తిరుగుతూనే ఉంది. నన్ను ఎప్పటికి ఇది వదిలిపెట్టదేమో. ఎందుకు చెప్తున్నానంటే, కొద్దిగా నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. నేను చెప్పేది వినండి. మీకు గా నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. దయచేసి లైక్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేయొద్దు. నా యూట్యూబ్ ఛానల్ ని, నా ఫిష్ కటింగ్ వీడియోస్ ని మాత్రం మర్చిపోవద్దు. నేను ఎందుకని ఎట్లా చెప్తున్నానంటే, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది నా రిక్వెస్ట్ వీడియో. నా సినిమా కష్టాలు, నాకు వచ్చే కష్టాలు, వచ్చే కష్టాలు, జరిగే కష్టాలు అన్ని కూడా చెప్తాను. కొంతమందికి అయితే ఈ వీడియో నచ్చకపోవచ్చు, కానీ కొంతమందికి అయితే ఆ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. కష్టాలన్నీ నాకే ఎందుకు వచ్చాయని నేను చెప్పనా. నేను ఒక సింపుల్ ఆటో డ్రైవర్. ఏ పని ఉంటే ఆ రోజు ఆ పని చేసుకుని కష్టపడేవాడిని. నేను నా లైఫ్ లో ఒక చిన్న డ్రీమ్ ఉండేది. నేను ఎక్కువగా చదువుకోవాలి. నాకు యూట్యూబ్ లో వీడియోలు చూడటం అన్నా, యూట్యూబ్ లో వీడియోలు చేయటం అన్నా నాకు చాలా ఇష్టం. మీరు అనుకోవచ్చు, నీవు ఈ మధ్య పెట్టిన ఛానల్ కదరా, ఇప్పుడే వచ్చిందా డౌట్, అంతకుముందు రాలేదురా అని మీరు అనుకోవచ్చు. నాకు ఎప్పుడో వచ్చింది. 2014 నుంచే నాకు ఈ ఆలోచన ఉంది. అంతకుముందు స్టార్ట్ చేశా. తెలిసి తెలియకుండా ఒక ఛానల్ అయితే పోగొట్టా. ఒకటైంది 2 ఛానల్ అయితే పోగొట్టా. సో ఇప్పుడు తగిలిన దెబ్బ ఏదైనా కానీ, పోయిన ఛానల్ అయినా కానీ మనకు అనుభవం బాగా వస్తుంది. ఎందుకంటే 2 ఛానల్ పోయినాయి కాబట్టి నాకు ఇంకా బాగా అనుభవం వచ్చింది. ఈ ఛానల్ అయితే జాగ్రత్త చేసుకున్నా. నాకు వచ్చిన కంటెంట్ అలా ఒకటే, చేపల కంటెంట్. అనుభవం లేకుండా అన్ని మిక్స్ చేసి పెట్టి రకానికి ఒక వీడియో చేసి పెట్టినందుకు 2 ఛానల్ అయితే దొబ్బినాయి. సరే, దీంట్లో బాగా బట్టి అన్ని వీడియోలు చూసా. ఏదైనా ఒకటే కేటగిరీ మీద వర్క్ చేయమని యూట్యూబ్ లో పెద్దోళ్ళు అయితే చెప్పారు. అదే ఒకటే కేటగిరీ, మీకు అనుభవం ఉన్న కేటగిరీ చేయండి, మిగతా వాటిని చేసి చేతులు కాల్చుకోవద్దని చెప్పారు. నాకు తెలిసిందల్లా ఒకటే, మా మాయకి చేపలు బాగా చేయటం వచ్చు. నేను దీన్నే కొద్దిగా టాలెంటెడ్ గా నా వాయిస్ ఓవర్ ఇచ్చి చేద్దామని చెప్పని అనుకున్నా. సక్సెస్ అయితే అయింది. కాకపోతే ఈ అమౌంట్ అయితే చాలా తక్కువ వస్తుంది. సరేలే, అమౌంట్ ఇవ్వాలి కాబట్టి రేపు వస్తుందిలే అని చెప్పని అనుకున్నా. నేను చేసే పని ఉంది కదా, నేను ఆటో తోలుతాను, ఏదైనా పనికి వెళ్తాను. వారానికి 4 రోజులు వెళ్తా. వారానికి 4 రోజులు వెళ్తే నాకు వచ్చేది 4,000 రూపాయలు. వారం కాడికి ఎక్కువ పని చేయలేను, ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయినాయి. చెప్పాను కదా, దరిద్రం నా చుట్టుపక్కలే ఉంటదని. కానీ చిన్న బాధ, ఏందో ఒక బాధ. ఎప్పుడు మా మాయగాడు చిన్న చిన్న చేపలు తప్ప, నా వాయిస్ ఓవర్ ఇచ్చి ఛానల్ లాకాలటం తప్ప, నేను నా సబ్స్క్రైబర్లకి ఎక్కువ నేనేం చేయలేకపోతున్నా అని చెప్పి అనుకున్నప్పుడు ఈ ఆలోచన ఎప్పుడో వచ్చినప్పుడు, చెన్నైలో మీకు తెలుసు కదా, సెలవు వీళ్ళందరూ పెద్ద పెద్ద చేపలు అయితే చేస్తారు, చాలా టాలెంటెడ్ గా చేస్తారు. వాళ్ళ కాడ టాలెంట్ ఉందని నేను నెలకోసారి 2 నెలలకోసారి ఎత్తుక్కుంటే అక్కడికి వెళ్తా. ఇది నాకు వచ్చిన డబ్బుల్లోనే. ఆ వచ్చిన డబ్బుల్లోనే నా కాడ ఎంత ఉంటే అంత, 1000 ఉంటే 1000, 2000 ఉంటే 2000 వెళ్తా. నాకు యూట్యూబ్ లో పెద్ద డబ్బులు వచ్చేది ఏం లేదు. అయినా కానీ ఒక చిన్న ఆశ ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ వీడియోలు చూస్తే మీరు ఎంటర్టైన్ అవుతారేమో, నన్ను సపోర్ట్ చేస్తారనో చిన్న ఆశ. తగ్గట్టు చెన్నై రైల్వే స్టేషన్ లో ఒక పోలీస్ అతను నా ఫోన్ అయితే తీసుకున్నాడు. ఇప్పుడు దాకా నా ఫోన్ నేను రికవరీ తెచ్చుకోలేకపోయా. చెప్పాను కదా ఫ్రెండ్స్, దరిద్రం నా పక్కనే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి నేనంటే ఇష్టం. అయినాగా నా తెలియక అడుగుతా ఫ్రెండ్స్, ఇతర భాషలు అంటే ఎందుకు పక్క భాషలకు చులకన నాకు అర్థం కాక అడుగుతా. అక్కడంత పెద్ద గొడవ అయితే నన్నే తప్పుడు చేసి నా ఫోన్ లాగేసుకున్నారు. అందుకే ఆ గొడవ ఏంది చెప్పానా మీకు? చెప్పలేదు కదా, చెప్తా వినండి. తప్పెవరిదో చెప్పండి. ఒక డిజేబుల్ కోచ్ లోకి ఎక్కాను నేను. ఎందుకంటే నేను డిజేబుల్ కాబట్టి నాకు డిజేబుల్ సర్టిఫికేట్ ఉంది. నేను ఎక్కా. అక్కడ అతను లోకల్ అతను, చెన్నై డిపార్ట్మెంట్ అంట, అదే పోలీసు అతను అంట. నాకు సివిల్ డ్రెస్ లో ఉన్నాడు. విమల వేసుకుని నోట్లోకి ఎక్కాడు. నేను చెప్పాను కదా, డ్రింక్ అదే ఒక 90 తీసుకున్నా. ఎందువల్లంటే నా ఫ్యామిలీకి, నాకు అదే మా వైఫ్ కు నాకు చిన్న గొడవ అయింది. దానివల్ల నేను ఆ రోజు వీడియోలు కూడా తీసుకోలే. రిటర్న్ ట్రైన్ ఎక్కేసి ఆ బాధలో ఎక్కిన తర్వాత, నువ్వు డిజేబుల్ అని నన్ను అడిగాడు. నేను సర్టిఫికేట్ చూపించా. ఫస్ట్ నేను ఏదైనా ప్రూఫ్ చూపించిన తర్వాత నాకు కోపం వస్తుంది. తర్వాత నువ్వు డిజేబుల్ అని అడిగా. నన్ను అడుగుతావేంట్రా నీ అమ్మని దెంగ నన్ను అన్నాడు. నిజం చెప్తున్నాను కదా, ఇదే మాట అన్నాడు. అనగానే నేను కొట్టాను ఫ్రెండ్స్. కొట్టిన తర్వాత అక్కడ లోకల్ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఒకటయ్యి నేను తాగున్న చూసి, నేనెంత కరెక్ట్ గా మాట్లాడుతున్నా, నేను ఎక్కువ తాగలా, కొద్దిగా తాగానండి. ఎందుకంటే నేను డిజేబుల్, పెయిన్ వచ్చింది, దాని వల్ల తాగానని చెప్తే నన్నే తిట్టి, పైగా నన్నే కొట్టి, నా ఫోన్ తీసుకొని నన్ను లోపల కూర్చోబెట్టి, నా టీ షర్ట్ చింపేసి, నా చెప్పులు పోయి, నా డబ్బులు లాగేసుకొని, నా కొత్త ఫోన్ లాగేసుకొని, నేనెంత చెప్తున్నా అనుకుండా నన్ను కొట్టి మరీ బయటికి తరివేశారు ఫ్రెండ్స్. చెప్పండి, ఎంత ఒకటికి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్? ఓన్లీ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు, రైల్వే పోలీసు వాళ్ళు కాదు, ఎవరైనా కానీ ప్రతి పోలీసు వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు. తప్పు చేశానని కొట్టారు, ఓకే, తప్పు అయిపోయింది. అంత ఒకటికి నా ఫోన్ నాకు ఇచ్చి పంపించేయాల. ఎందుకంటే నా జేబులో డబ్బులు కూడా లాగేసుకున్నారు. ఆ రోజు నా కాడ డబ్బులు లేక, తినటానికి డబ్బులు లేక, నా ఒంటి మీద టీ షర్ట్ చినిగిపోయి, నేను నమ్ముతున్నా కదా ఫ్రెండ్స్, నిజంగా మదర్ ప్రామిస్ చేసి దేవుడి మీద ఒట్టేసి చదువుతున్నాను, ఒక పిచ్చగాడిలాగా ఇంటికి వచ్చా ఫ్రెండ్స్ నేను. అదే నా కాడ నా ఫోన్ ఉండుంటే కనీసం మా తమ్ముడికో మా వైఫ్ కో ఫోన్ చేయించుకొని ఒక 300-400 కొట్టించుకొని ఇంటికి వచ్చేవాడిని, కడుపు నిండా తిని ఏదో ఒకటి. అది కూడా లేకుండా నన్ను బికారుగాడిలాగా, ఫుడ్ లేకుండా, చెప్పు లేకుండా, ఒక టీ షర్ట్ లేకుండా, మరీ అంత దారుణంగా నన్ను కొట్టి బతిలాడుకున్నా. నా
నా ఫోన్ వేయకపోగా నన్ను తరిమేశారు ఫ్రెండ్స్ వాళ్ళు. చెప్పండి, మన తెలుగు భాషల్లో అంటే అంత చులకన, నా తప్పు లేపన చెప్తున్నా కదా. మీ మమ్మీని తిడితే, మీ ఇంట్లో వాళ్ళని మిమ్మల్ని కానీ తిడితే మీరు ఊరుకుంటారా? నేను చేసింది కూడా అది, కేవలం ఒక్క భాష, నా భాష నాకు అడ్డొచ్చి నేను తెలుగు అని చెప్పి నన్ను కొట్టి తరిమేశారు. ఆ తర్వాత నేను ఉన్నాను, పొయ్యాను, చచ్చాను అని తెలియక మా వాళ్ళు ఎంత బాధపడ్డారు, తిండి లేక ఎంత దేవుళ్ళకు మొక్కున్నారో నాకైతే తెలుసు ఫ్రెండ్స్. పర్టికులర్ గా నేను ఇంటికి రాగల మా తమ్ముడు ఎంత బాధపడి ఎంత ఏడుస్తున్నాడో నాకు తెలుసు. ఆ రోజు నేను పడిన బాధ అట్లాంటిది. నిజం చెప్పండి ఫ్రెండ్స్, నాకు మళ్ళీ ఎవరన్నా మీరు కూడా ఒక్కళ్ళు కాకపోయినా ఒక్కళ్ళన్నా ఇట్లాగే ఇట్లాంటి ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్ చెప్పండి, ఎంత ఒటికి పోలీసులు కరెక్ట్ అంటారు, ఎంత ఒటికి మన భాష అంటే చులకన అయిపోయింది వీళ్ళకి. అసలు ఎంత ఒటికి మనిషిని కూడా వాళ్ళ మనిషిలాగా చూడరు అనమాట వీళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టారు, తప్పు చేస్తే తిట్టారు, అయిపోయింది. ఫోన్ లో ఒక్కటి ఏంది ఫ్రెండ్స్, మరీ దారుణం కాకపోతే చెప్పండి. అదే సిచ్యువేషన్ లో మనం దెబ్బలకు తట్టుకోలేక చచ్చిపోతాం. ఎవరు రెస్పాన్సిబుల్? ఇట్టాగుంది ఫ్రెండ్స్ మన సొసైటీ, అదే మన దేశం. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు బాగా. నిజం చెప్పిన ఫ్రెండ్స్, నేను కష్టపడి కొన్న ఫస్ట్ ఫోన్, ఇత ఫోన్లన్నీ సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాయి, కానీ ఇదొక్కటే కష్టపడి నేను ఇష్టంగా కొనుక్కున్న ఫోన్ ఫ్రెండ్స్. ఎంతమంది ఇష్టంగా కొనుక్కునే వాళ్ళు ఉంటారు ఇట్టగా, ఎంతమంది దొబ్బే వాళ్ళు ఉంటారు మన కాడి నుంచి అలాగే ఫోన్లు. ఇంకా నా ఈఎంఐలు కూడా అవ్వలేదు ఫ్రెండ్స్, కట్టింది 4, ఇంకా 6, 7 ఉన్నాయి సంథింగ్, అన్ని కట్టాలి. కానీ ఫోన్ లేదన్న బాధ. ఇంట్లో గొడవ వచ్చి మా వైఫ్ కూడా వెళ్ళిపోయింది, అదొక బాధ. అసలు మంచి డిప్రెషన్ లో ఉండిపోయా. దయచేసి దొంగలైనా కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా కానీ ఒకటి అర్థం చేసుకోండి, ఊరు నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, బయట నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ వచ్చే వాళ్ళు ఉంటారు. డబ్బులు తీసుకున్నా బాగలేదు కానీ కొట్టి దయచేసి ఇబ్బంది పెట్టి మాత్రం ఫోన్ మాత్రం లాక్కోమాకండి. ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తాడని. అదే ఫోన్ చేయకపోతే వాళ్ళ గుండె ఆగిపోద్ది ఒక్కోసారి ఏమైందా అని. దయచేసి ఎవరన్నా కానీ ఇట్లాంటి పనులు మాత్రం చేయొద్దు. జరిగినట్టు కానీ మీ లైఫ్ లో కూడా ఏమైనా జరుగుంటే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక చిన్న విషయం, ఒక పెద్ద మనిషికి ఈ వీడియోలోంచి ఒక మాట అయితే చెప్పాలి. లెగ్గిస్తే ఒక మాట అంటున్నావు, నాకు చాలా బాధేస్తుంది అమ్మా. ఎన్ని కష్టాలు పడి ఉంటావు, నువ్వు ఇంత దూరం వచ్చి ఉంటావు, ఆ కష్టం విలువ నీకు తెలియదా? ఇప్పుడు నేను పడుతున్నా కూడా అదే. ఒకటి గుర్తు పెట్టుకో, ఆదివారం పూట వస్తే వచ్చే 10 మందిలో 3 ఏం యూట్యూబర్ బాగున్నావా అని మీ నాన్న అడుగుతున్నాడు. అంతకు ముందు ఎట్టుందో లేదు సిచ్యువేషన్ నాకు తెలియదు, అడుగుతున్నారు. ఇంకా నాకు తెలిసి అడిగే వాళ్ళే కొంటున్నారు ఎక్కువ. మీ నాన్న కాడ తీసే వీడియో బయట వాళ్ళ కాడ తీస్తే నాకు ప్రమోషన్ కింద 3000 రావా? వస్తే తీసుకోవచ్చు, చేయొచ్చు. కానీ మా మామతోనే ఉన్నా కాబట్టి మా మామని ఎక్కువ చూపిస్తా. సరేరా, ఏం సంపాదించావు నువ్వు అనుకోవచ్చు, కష్టపడకుండా ఏవి రావు, కానీ వచ్చేటాయన అయ్యే వస్తాయి.